హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నాకు ఎగ్జామ్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి? మేడం వాళ్ళు వచ్చినాక రా, అసలు ఏం ఓపెన్ చేయలేమంటుండు. ఈయన మంచోడు అంట, మంచోడు. ఇప్పుడు వైషు అటెండెన్సే లేదు అసలు. ఏమని చెప్తుందంట, వాళ్ళ ఇంటి పక్కన ఎవరిదో ఏమంటారు మెడికల్ రిసిప్ట్ ఉంటే అది తీసుకొని వచ్చింది, అందులో పేరు రాసి చూపిస్తుందంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పూజ ఒక ఇడ్లీ ఒక వడ ఇవ్వమన్నది. అన్న ఏం చేసిందంటే వయసుకి ఒక ఇడ్లీ ఒక వడ ఇచ్చి మాకు 4 ఇడ్లీలు ఇచ్చింది. ఇప్పుడు ఈ 2 ఇడ్లీలు ఒకటి తినాలి. కొంచెం నేను చెడ్డోడ్నేరా, కానీ కొంచెం చెడ్డోడ్ని. ఇప్పుడు 9:32 అవుతుంది. మేము రోడ్ క్రాస్ చేసి సెంటర్ దగ్గరకు పోవాలి. అసలు వీళ్ళకి సీట్గా ఉండాలి కదా కొంచెం, అని వీళ్ళకి సీట్గా ఉండాలి కదా కొంచెం, అని ఈ రోజు వస్తారు ఎవరైనా హాల్ టికెట్ కూడా అయినా ఎగ్జామ్ రాసిన తర్వాత కలుస్తాం. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు వైష్. సో ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చినాం ఇప్పుడే. ఎట్లా రాసినావు చెప్పు, ఎట్లా రాసినావు? ఓవర్ యాక్షన్. ఏం రాయలే అంటారు. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏ ప్లేస్ వస్తుంది? ఎట్లా రాసినావు వైష్? హలో చాలా మంచిగా రాసిన కూడా మంచిగా రాయలే అని చెప్తారు. సో మేము ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏడుకోతున్నాం. ఇప్పుడు మేము మా కాలేజ్ కాడికి పోయి వైష్ కంటే కాలేజ్ 250 రూపాయలు అప్పు ఉందండి. కాలేజ్ 250 రూపాయలు అప్పు ఉందండి, తెచ్చుకొని కావచ్చు. అయితే నేను ఇప్పుడు దాని మీద రాసినాం కదా, ఇంకొకటి పోతే అది ఇంకొక మీద రేపు పోతే ఇంకొక స్లిప్ మీద కూడా 250 రాసుకుంటే మంచిగా 500 వస్తుంది అని అంటుంది. వేసుకొని వచ్చుకోలే, ఏమో పే మీద ఉన్నది.